వినాయక చవితి పండుగలో వినాయకుడి విగ్రహం తర్వాత అతి ఎక్కువ మంది భక్తులు ప్రాధాన్యత ఇచ్చేది ఏదైతే 9 రోజులు గణనాథుడి చేతిలో పూజలు అందుకుంటుందో ఆ వినాయకుడి లడ్డు. మరి 2024లో ఎక్కువ ధర పలికిన 5 వినాయకుడి లడ్ల గురించి మనం మాట్లాడుకున్నట్టయితే 5వ స్థానంలో అత్తాపూర్ పోచారం టెంపుల్కి సంబంధించిన గణేష్ లడ్డు దాదాపు 11,16,000 రూపాయలు వేలంపాటలో పలికింది. 4వ స్థానంలో చేవెళ్లలోని గణేష్ లడ్డుని హరికృష్ణ అనే వ్యక్తి దాదాపు 12,16,000కు వేలంలో దక్కించుకున్నాడు. అలాగే 3వ స్థానంలో మై హోమ్స్లో గణేష్ రియల్ ఎస్టేట్ అధినేత దాదాపు 29 లక్షల రూపాయలకు గణేష్ లడ్డుని వేలంలో దక్కించుకున్నాడు. అలాగే 2వ స్థానంలోనే హైదరాబాద్లోనే ప్రాముఖ్యమైన లడ్డు ఏదంటే బాలాపూర్ లడ్డు. సో బాలాపూర్ లడ్డుని 2024లో బీజేపీ నాయకుడు శంకర్ గారు 30 లక్షల రూపాయలకు తీసుకోవడం జరిగింది. అయితే రీసెంట్గా శంకర్ గారు మీడియాతో మాట్లాడుతూ ఈ సంవత్సరం కూడా బాలాపూర్ లడ్డుని తానే దక్కించుకుంటానని చెప్పి మీడియాతో ఆయన తెలపడం జరిగింది. ఇక 2024లో మొదటి స్థానంలో ఎక్కువ ధర పలికిన లడ్డు ఏదంటే కీర్తి రిచ్మండ్ విల్లాస్ వాళ్ళు దాదాపు 1,87 లక్షల రూపాయలకు ఆ లడ్డుని దక్కించుకోవడం జరిగింది. సో ఇప్పటి వరకు పలికిన వేలంలో ఎక్కువ ధర పలికింది ఈ లడ్డుకే. మరి 2024లో దాదాపు 1,87 లక్షల రూపాయలకు అతి ఎక్కువ ధర పలికింది. మరి ఈ సంవత్సరం ఆ రికార్డ్ని ఏదైనా బ్రేక్ చేస్తుందా లేదా అనేది చూడాలి. సో డైలీ ఇలాంటి అప్డేట్ కోసం మన వాల్ పోస్టర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి.